இது என்ன மாலைன்னு எனக்கு சத்தியமா தெரியாது. ఇంకోటి కరుంగలి మాల ఒకటి తీసుకుంటాను. జై మురుగన్. భూమి లోపల 16 అడుగుల లోతులో ఉన్న ఒక మురుగన్ టెంపుల్. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని పాస్ చేసే పవిత్రమైన కరుంగలి మాల. దీనిని ధరిస్తే కష్టాలు పోతాయా, ధనవంతులైపోతారా, లేక అద్భుతాలు జరుగుతాయా? మన తెలుగు వాళ్ళు ఎందుకు ఈ ఆలయాన్ని ఇంత ఫేమస్ చేశారు? ఈ మాల ధరించిన ఏ సెలబ్రిటీ కూడా ఇక్కడికి వచ్చినట్టు ప్రూఫ్స్ లేవు. కేవలం మన తెలుగు యూట్యూబర్సు, మీడియా చేసే హంగామా వల్లే ఈ టెంపుల్కి ఇంకా ఈ కరుంగలి మాలకి ఇంత ఫేమ్ వచ్చింది. ఇదివరకు సెలబ్రిటీస్ ఎంతమంది ఈ మాలను వేసుకొని మనకు కనిపించారో వాళ్ళు ఎందుకు ఈ మాలను ధరించి ఇప్పుడు కనిపించడం లేదు? ఎందుకంటే దీని మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోవడం వల్ల. అప్పట్లో సుమారు 500 కూడా ఉండని మాల ఇప్పుడు 1500, 1600 ఉంటున్నాయి. ఎందుకంటే అంత డిమాండ్ క్రియేట్ అయ్యేటట్లు మన తెలుగు వాళ్ళు క్రియేట్ చేశారు. మనం నిజంగా బాగుండాలంటే ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి, ధర్మంగా బతకాలి, ఆయనే మనకి రక్షగా ఉంటాడు. అంతేగాని ఇలాంటి మార్కెటింగ్ స్టంట్స్కి అట్రాక్ట్ అవ్వకూడదు. నేనైతే దేవుణ్ణి నమ్ముతాను, ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసే మూఢనమ్మకాల్ని కాదు. నువ్వు నమ్మితే నమ్ము, అంతేకాని పాజిటివ్స్ అని నెగిటివ్స్ అని జనాల్ని భయపెట్టి మీ స్వలాభం కోసం బతక్కు. ఇలాంటి మహత్యాలు కలిగిన ఆలయాలు మన రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ఏదో అద్భుతం జరుగుతుందని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మనల్ని చూసి ఇంకొంతమంది మోసపోతారు, మనకు తెలియకుండానే మరికొంతమందిని మోసం చేసినట్లు ఉంటుంది. నేను కూడా కరుంగలి మాల ఒకటి తీసుకుంటాను. అది నాకు ఏ సైజ్ సరిపోద్దో చూసుకొని ఆ సైజ్ తీసుకుంటాను. ఈ కరుంగలి మాల గొప్పతనం గురించి విన్నాక నేను కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి 8mm కరుంగలి మాలని కొన్నాను. అప్పటి నుండి 6 నెలల వరకు దాన్ని ధరిస్తూనే ఉన్నాను. నేను నియమాలన్నీ పాటించాను, కానీ నాకు రెగ్యులర్ లైఫ్లో ఏం చేంజెస్ అయితే కనిపించలేదు. ఏదైనా మన తలరాతలో ఉంటుంది, మనం చేసే కర్మలో ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ஆனால் எப்போவே நீங்கள் கழுத்தில் இந்த ஒரு கருங்காலி மாலை போட்டிருக்கீங்களே சார், அது நீங்கள் போட்டது வந்து நிறைய ஃபேன்ஸ் எடுத்து போட்டுக்கிறாங்க. ஸோ அது ஏன்னு நாங்கள் தெரிஞ்சுக்கலாமா? அதில் என்ன ஒரு சிறப்பு இருக்குன்னு தெரிஞ்சுக்கலாமா? இது என்ன மாலைன்னு எனக்கு சத்தியமா தெரியாது, నిజమా తెలియదు. ధనుష్ గారే చెప్పారు ఈ మాల ఏంటో కూడా నాకు తెలియదని. అది కేవలం మా తాత సెంటిమెంట్ కోసమే వేసుకున్నాను అంటాడు. అయినా అది ఇక్కడ దొరికే కరుంగలి మాల కాదు. కానీ మన తెలుగు వాళ్ళు మీడియా అది ఇక్కడిదే అని ప్రచారం చేసి ఈ టెంపుల్కి ఈ కరుంగలి మాలకి విపరీతంగా హైప్ ఇచ్చి ఫేమస్ చేశారు. దీనివల్ల తెలుగు వాళ్ళ మీద వివక్ష చూపే తమిళనాడు డెవలప్ అవుతుంది, కానీ మనకి ఏం ఉపయోగం ఉండదు. మన తెలుగు రాష్ట్రాల నుండి పర్టికులర్గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలైన పళని కానీ మదురై కానీ వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. పళని నుండి ఈ టెంపుల్కి 50 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే దిండిగల్ నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ముందుగా పళని కానీ దిండిగల్ కానీ చేరుకొని అక్కడ నుండి ప్రైవేట్ బస్సెస్ కానీ షేర్డ్ ఆటోలో కానీ రావచ్చు. మీరు ట్రైన్లో కనుక వస్తే దిండిగల్ రైల్వే స్టేషన్లో ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడికి చేరుకోవచ్చు. దిండిగల్ నుండి పళనికి వెళ్ళే రూట్లో ఇక్కడ నుండి కట్ అయ్యి లెఫ్ట్కి వెళ్తే ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ వస్తుంది. ఈ మధ్యనే ఇక్కడే స్టే చేయడానికి పెద్ద హాల్ని కూడా నిర్మిస్తున్నారు. సో ఫ్రీగా స్టే చేయాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అంతేగాని ఇక్కడ లాడ్జ్లు, హోటల్స్ ఏమీ ఉండవు. ఫ్యూచర్లో భక్తుల రద్దీని బట్టి ఏమైనా రెడీ చేయొచ్చు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. నేను గత పళని వీడియోలో చెప్పినట్టు పళని కొండపై వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసిన భోగర్ అనే సిద్ధయోగే ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. శబరిమలలో 18 మెట్లు ఎక్కి ఆ అయ్యప్పని దర్శించుకున్నట్టే ఇక్కడ 18 మెట్లు దిగి ఈ పాతాళ శంభు మురుగన్ని దర్శించుకుంటాం. ఈ విగ్రహం పూర్తిగా రాగితో తయారు చేయబడింది. నిజంగా అయితే 2 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఒక చిన్న గ్రామంలో ఉండే గ్రామదేవత ఆలయం. ఈ టెంపుల్ అప్పుడు చాలా చిన్నది. కేవలం ఈ టెంపుల్లో కరుంగలి మాలని 41 రోజుల పాటు ఉంచి పూజలు చేయడం వల్ల ఆ మాలని ధరించిన వాళ్ళు ఆ దైవానుగ్రహం పొందుతారని, అంతా శుభం జరుగుతుందని అప్పట్లో భక్తులు నమ్మేవారు. ఎప్పుడైతే తమిళ్ హీరో ధనుష్ గారు ఆ మాలను ధరించి ఒక ఇంటర్వ్యూలో ఆ మాల గురించి చెప్పారో అప్పటి నుండి ఇప్పటికీ ఈ టెంపుల్ ఎలా మారిపోయిందో మీరే చూడండి.
ఇప్పటికైతే టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 6mm 1200, 7mm 1500, 8mm 1600, 10mm 2000 ఉంది. ఇప్పుడు అవి 1300, 1700, 1800, 2200. ప్రతి 3 నెలలకి 6 నెలలకి రేట్స్ అయితే పెరుగుతున్నాయి. ఈయనే వీరభద్రుడు, ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ముందుగా ఈయన్ని దర్శించుకొని దండం పెట్టుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ క్యూ లైన్లను చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడికి పండుగల్లో విపరీతంగా వస్తారు. మిగిలిన రోజుల్లో ఇలా ఖాళీగా ఉంటుంది. లోపలికి వెళ్ళే ముందు వినాయకుని దర్శించుకొని లోపలికి వెళ్దాం. లోపల కాలభైరవుడు కూడా దర్శనమిస్తాడు. ఆ మురుగన్ని దర్శించుకోవాలంటే ఇలా 18 మెట్లు కిందకి దిగి వెళ్ళి దర్శించుకోవాలి. చూడండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఉన్నాడో. ఇక దర్శనం తర్వాత ఈ వైపు నుండి బయటకు రావాలి. ఇక్కడ శివలింగం కూడా పాతాళంలోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ పూజారి మాత్రమే వెళ్ళి పూజలు చేస్తుంటారు. మనల్ని లోపలికి అలో చేయరు. కానీ మన పిచ్చి జనాలు కేవలం దండం పెట్టుకొని రాకుండా భిక్షగాళ్ళకి భిక్షం వేసినట్టు డబ్బులు విసిరేస్తుంటారు. అది మహా పాపం. మీరు అలా చేయకండి. ఇక్కడ లోపల కానీ బయట కానీ ఎక్కడా హుండీ అనేది కనపడదు. మీకు ఏమైనా ఇవ్వాలి అనిపిస్తే అన్నదానానికి కానీ బయట ఎవరైనా ఏమీ లేని వారికి కానీ దానం చేయండి. మీరు కనుక కరుంగలి మాలని ధరించాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కానీ ఎవరి చేతనైనా కానీ తెప్పించుకోండి. ఆన్లైన్లో కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కానీ కొనకండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు వారి స్వార్థం కోసం ఎదుటి వారిని మోసం చేయాలనే ప్రయత్నిస్తుంటాడు. ఈ కలియుగంలో ఒకరికి ఒకరు ఎవ్వరు కూడా సాయం చేయాలనుకోరు. ఈ కరుంగలి మాలని కొనుక్కొని స్వామి దగ్గర మళ్ళీ పూజ చేయించుకొని పూజారి చేత వేయించుకోండి. తర్వాత నియమాలు వచ్చేసి, మొదటిది ఇది వేసుకొని హెయిర్ కటింగ్ చేయించుకోకండి. రెండవది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మూడవది పెళ్ళైన వాళ్ళైతే మీ పార్ట్నర్తో నిద్రపోయేటప్పుడు తీసేసి దేవుని మండపంలో పెట్టుకొని ఉదయాన్నే ధరించండి. అంతే, ఇంక ఏ నియమం లేదు. చాలామంది చాలా రకాలుగా చెప్తారు మిమ్మల్ని భయపెట్టడానికి. సో ఇది పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించిన అసలైన నిజం. సో నేను ప్రశాంతంగా ఆ పాతాళ శంభు మురుగన్ని దర్శించుకొని తిరిగి నేను నా శబరిమలకి బయలుదేరుతున్నాను. నవంబర్, డిసెంబర్ సీజన్లో ఎంతోమంది భక్తులు చాలా దూరం నుండి కాలినడకన ఈ పళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ దారిలోనే ఈ టెంపుల్కి కూడా వచ్చి వెళ్తుంటారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మండి, కానీ ఇలాంటి మాలల్ని, చేతికి కట్టుకునే దారాలని, వేలికి వేసుకునే ఉంగరాల్ని కాదు. అవి ఎప్పుడైనా తెగిపోతాయి, ఊడిపోతాయి, కొంతకాలం తర్వాత చెడిపోతాయి. కానీ మన భక్తి, ఆ దేవుని మీద నమ్మకం ఎప్పటికీ పోదు. జై మురుగన్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.